మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నాం ఏ రకంగా పెట్రోల్ బాంబులు విసిరారో ఆ పరిస్థితి మొత్తాన్ని కూడా మాజీ మంత్రి జోగి రమేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పడం ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. జోగి రమేష్ నివాసం పైన పెట్రోల్ బాంబులతో దాడి చేశారు టీడీపీ గూండాలు. ఒక్కసారిగా ఇంటి మీదకు వచ్చి పెట్రోల్ బాంబులు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన విసిరారు. ఈ దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులంతా కూడా ఇంట్లోనే ఉన్నారు. ప్రస్తుతం చూస్తున్నాం ఆ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా కాలిపోయింది. పూర్తి విధ్వంసం సృష్టించిన పరిస్థితి. మొత్తం గాజు అద్దాలన్నీ కూడా పగలగొట్టేశారు. పెట్రోల్ బాంబులు విసిరారు. రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జోగి రమేష్ కుటుంబ సభ్యులంతా కూడా ఆయనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం జోగి రమేష్ నివాసం నుంచి లైవ్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం నుంచి ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఉన్నారు. ఆ రోజు పెట్రోల్ బాంబులు విసిరి జోగి రమేష్ నివాసం పైన విధ్వంసం సృష్టించారు. ఈ ప్రాంతం మొత్తం మంటలు అంటుకుపోయాయి. చూస్తున్నాం అక్కడంతా కూడా పూర్తిగా కాలిపోయింది. ఆ బాల్కనీ అద్దాలు మొత్తం కూడా ఆ రోజు జరిగిన దాడిలో ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ గూండాలు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైకి దండెత్తి వచ్చారు. ఆ రోజు పెట్రోల్ బాంబులు విసిరారు. రాళ్లు కర్రలతో విధ్వంసం సృష్టించారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నా కూడా విచక్షణారహితంగా పెట్రోల్ బాంబులు విసిరి భయభ్రాంతులకి గురిచేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ రోజు దాడి జరిగిన క్రమాన్ని మాజీ మంత్రి జోగి రమేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పారు. చూస్తున్నాం ఆ బాల్కనీ పైన పెట్రోల్ బాంబులు విసిరారు. ఆ మంటల ఉధృతి లోపలి వరకు తాకిన పరిస్థితి. ఆ రోజు వెంటనే ఆ మంటల్ని ఆర్పివేశారు. ఆ రోజు ఏ స్థాయిలో దాడి జరిగింది, ఏ విధంగా టీడీపీ గూండాలు తన ఇంటి పైనకి వచ్చారు అనే అంశాలన్నింటినీ కూడా మాజీ మంత్రి జోగి రమేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పారు. జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మొత్తం కూడా జన సందోహంగా మారిపోయింది. వైఎస్ఆర్సీపీ అభిమానులతో పాటు సాధారణ ప్రజలంతా కూడా జోగి రమేష్ నివాసం దగ్గరికి చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఉదయం 10:30 వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ఇంచుమించుగా 6 గంటల సమయం పట్టింది జోగి రమేష్ నివాసానికి చేరుకోవడానికి. వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ప్రస్తుతం జోగి రమేష్ నివాసంలోనే ఉన్నారు. ఆ రోజు జరిగిన దాడి అంశాన్ని వైఎస్ఆర్సీపీ అధినేతకు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు. జోగి రమేష్ తండ్రి ఆ రోజు ఆయన నివాసంలో ఉండగానే ఈ పెట్రోల్ బాంబులు విసిరి దాడి చేసే ప్రయత్నం చేశారు. భయభ్రాంతులకు గురి చేశారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులందరినీ కూడా ఓ కేసు నిమిత్తం ఆయన చిత్తూరు జిల్లా వెళ్లారు. ఆ క్రమంలో ఈ దాడి జరిగింది. పెద్ద ఎత్తున పెట్రోల్ బాంబులతోటి టీడీపీ గూండాలు విరుచుకుపడ్డారు. జోగి రమేష్ నివాసం చూస్తున్నాం. ఆయన నివాసం చుట్టుపక్కలంతా కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలతోటి పూర్తిగా నిండిపోయింది. ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ బయలుదేరిన దగ్గర నుంచి కూడా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలంతా కూడా ఆయన వెంట కదిలి వచ్చారు. మీ వెంట మేము ఉన్నామంటూ ఆయనకు మద్దతు తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న ఆటవిక పాలన, జంగిల్ రాజ్కి వ్యతిరేకంగా పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ అధినేతకు మద్దతు తెలియజేశారు ప్రజలంతా కూడా. చూస్తున్నాం పెట్రోల్ బాంబులు విసిరిన ప్రాంతం ఇదంతా కూడా. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈ ప్రాంతం పైకి పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ముందస్తుగానే వాట్సాప్ గ్రూపులలో ఒక జన సమీకరణ లాంటిది జరిపించి ఒక మొత్తం మొబిలైజ్ చేసి ఒక కుట్రపూరితంగా ఒక దాడి తరహాలో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ టీడీపీ గూండాలంతా కూడా జోగి రమేష్ నివాసం పైన పెట్రోల్ బాంబులు, రాళ్లు విసిరారు. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేశారు. ఒక వ్యూహాత్మకంగా ఒక మొబిలైజ్ అయ్యి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏ స్థాయిలో జరుగుతుందో ఆ రకంగా జన సమీకరణ జరిపి టీడీపీ గూండాల్ని మొబిలైజ్ చేశారు. వాళ్ళంతా కూడా రాళ్లు, కర్రలు, పెట్రోల్ బాంబులతో ఇక్కడికి వచ్చి
జోగి రమేష్ నివాసం పైన ఆ రోజు దాడి చేశారు. మొత్తం ఆ రోజు మంటలు అంటుకున్న ఈ ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం జోగి రమేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. కరెక్ట్గా ఈ బాల్కనీ నుంచి డోర్ ఓపెన్ కాగానే నివాసం లోపలికి ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్లోనే మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా ఉంటారు. కరెక్ట్గా ఆ ప్రాంతం పైనే గురి చూసి పెట్రోల్ బాంబులతో దాడి చేసిన పరిస్థితి. ముందస్తుగా రెక్కీ నిర్వహించారు. పోలీసులంతా కూడా ఆ రోజు పూర్తిగా ప్రేక్షక పాత్రకే పరిమితమైపోయారు. ఆ క్రమంలో చాలాసేపటి తర్వాత పోలీసులు అక్కడికి రావడం కనిపించింది. ఆ తర్వాత మంటలు నార్పారు. దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులంతా కూడా ఆయన నివాసంలోనే ఉన్నారు. ప్రస్తుతం జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నాం మొత్తం జోగి రమేష్ నివాసం చుట్టుపక్కల అంతా కూడా ఏ స్థాయిలో జనం కనిపిస్తున్నారో చూసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత, జనాగ్రహం కూడా ప్రస్తుతం జనాల్లో కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చినా కూడా పెద్ద ఎత్తున జనమంతా కూడా తరలి వస్తున్నారు. చాలా